నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. కానీ కేసీఆర్ విషయంలో నోరు మంచిది కాదు, ఊరు మాత్రం మంచిగానే ఉంది ఆయనకి. కాక అని విని వినట్టు వదిలేస్తోంది. ఆయన తిట్టిన తిట్లకి ఆయన అధికారంలోకి తెచ్చింది. ఆయన తిట్టిన తిట్లు వింటూ మురిసిపోయి రెండోసారి అధికారంలోకి తెచ్చింది. ఆ ధైర్యంతోనే మళ్ళీ తిట్టిపోస్తున్నారు. కానీ ఎన్నికల సంఘానికి ఆ తిట్లు బూతుల్లాగా అనిపించింది, అసహ్యం అనిపించింది. 2 రోజుల పాటు నిషేధం విధించారు. ఇప్పుడు మళ్ళీ కాకా మీద ఉన్నటువంటి ఆంక్షలు తొలగిని మళ్ళీ వాళ్ళ నుంచి సభలో మాట్లాడబోతున్నారు. సరే, మన దగ్గర ఉన్న మన తెలంగాణ పిల్లకాయలే కాబట్టి, మన తెలంగాణ ప్రజలే కాబట్టి లైట్ తీసుకుంటారు. మనోడే లేదో అట్ట మాట్లాడతాడులే, నోరట్ట కొంచెం సులువు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ పాపం ఈసీ అట్లా అనుకోదు. కాబట్టి ఇప్పుడైనా సరే లుఫ్త్ కోర్లు లేకపోతే ఇక అసలు ఆ పదాలు చాలా ఉంటాయి. ఆ పదాలు మాట్లాడటం కొంచెం దారిలో పెట్టుకుని కంట్రోల్లో పెట్టుకుంటే బెటర్. లేదు నేను ఇట్లాగే మాట్లాడతాను, ఒకవేళ కనుక నా మీద కనుక ఆంక్షలు పెడితే కనుక అది బీజేపీ మీదకు తోస్తానంటే జనం ఏ మేరకు అర్థం చేసుకుంటారో చూడాలి.